అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కైట్ వ్లాగ్స్. టుడే వి మేకింగ్ గబ్బూత్. అరబీ వాళ్ళకి గబ్బూత్ ఎలా చేయాలో చూద్దామండి. ముందైతే మనం మటన్ తీసుకుని వెజిటబుల్ వేసుకుని సేమ్ మటన్కి కూర అయితే ఎలా ఉంటామో అలా వండిన తర్వాత మనం చపాతీ పిండి కలుపుకోవాలి ముందు. తర్వాత ప్రాసెస్ అంతా చూద్దామండి, ఎలా చేయాలో చూద్దాం. గబ్బూత్ మరుగుగు ఒకేలా ఉంటాయి, కానీ మరుగుగు అయితే చపాతీలు చేసేసి మనం కట్ చేసుకుని కూరలో వేస్తాము. గబ్బూత్ అంటే అందులో ఆశు పెట్టాలి. చూద్దామండి ఎలా చేయాలో. ఓకే అండి, అందరికీ థ్యాంక్స్ అండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 కప్స్ అయితే పిండి తీసుకున్నాను నేను, గోధుమ పిండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, టర్మరిక్ పౌడర్ వెరీ లిటిల్, ఒక 2 స్పూన్ వరకు ఆయిల్, వెజిటబుల్ ఆయిల్, పిండి అయితే ఇలా కలిపేసుకోవాలి చపాతీ పిండిలాగా. ఈ కప్పు 2 కప్స్ అయితే పిండి తీసుకున్నాను. 1 కప్ అయితే వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్పుల పిండికి 1 కప్పు వాటర్. ఇలా కలిపేసుకుని 1 గంట అలా రెస్ట్ చేయాలి. మనం పిండి కలుపుకున్నాం కదా గబ్బూత్కి, ఆనియన్స్, కిస్మిస్, టర్మరిక్ పౌడర్, లెమన్ పౌడర్, మిక్స్ స్పైసీ, కమ్మన్ పౌడర్, కుజ్బరా పౌడర్, బ్లాక్ పెప్పర్, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి. మసాలాలు అయితే ఆనియన్, కిస్మిస్, కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి ఒక 2 స్పూన్ ఆలివ్ ఆయిల్ అయితే ఒక 2 స్పూన్. నేనైతే ఇది ఓన్లీ 3 మెంబర్స్కి అయితే చేస్తున్నాను. మీరు ఎక్కువ మందికి చేసుకోవాలంటే ఎక్కువ ఆనియన్స్, ఎక్కువ కిస్మిస్, ఎక్కువ పిండి కూడా కలుపుకోవాలి. మనకి ఎంత కావాలో క్వాంటిటీ దాన్ని బట్టి చేసుకోవాలి. నేనైతే పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను. స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండి నిమ్మకాయ పొడి, మిక్స్ స్పైసీ, ఇలా ఆశ అయితే రెడీ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వకూడదు. టమాటో, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయలు, వెజిటబుల్ అన్నీ ఇలా కట్ చేసిన తర్వాత కూర అయితే వండాలి. మిక్స్ స్పైసీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండు నిమ్మకాయ, మ్యాగీ క్యూబ్, రెండు గంటలైతే కుక్ చేసుకోవాలి.
మటన్ అయితే ఉడికింది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మనం కట్ చేసుకున్న వెజిటబుల్ అన్నీ వేసుకోవాలి. వెజిటబుల్ అన్నీ ఉడికిన తర్వాత మనం చేసుకున్న ఇవి అయితే కూరలో వేసుకోవాలి. వెజిటబుల్ అన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత ఇవైతే గబ్బు అన్నీ వేసుకోవాలి. చిన్న మంట మీద ఉంచాలి. గబ్బుత్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో 5 నిమిషాలు అయితే ఉంచి ఆన్ చేసేస్తాను. ఈరోజు లంచ్ అయితే ఇదే. ఇంకా రైస్ ఏమి తినరు, ఇలా డైరెక్ట్గా తినేస్తారు. ఇంకా కోయట వాళ్ళు అయితే గబ్బుత్ అయితే రెడీ అయింది. ఇలా ఇరగకుండా ఇలా ఉడకాలి.